అసలు తెలివి ఉన్నోడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏమంటారు? మెడ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. హైడ్రాకి పెట్టుబడులకు సంబంధం ఏంది? హైడ్రా వల్ల హైదరాబాదు పూర్వం వస్తే పెట్టుబడులు వస్తాయా, పోతాయా, పారిపోతాయా? భయభ్రాంతులు. ఎవరు భయభ్రాంతులు అవుతున్నారు? హైడ్రా వల్ల భయభ్రాంతులు అవుతుందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. చెరువులు కబ్జా చేసింది నేను లెక్కలతో సహా చెప్తా ఉన్నా. 80% పైగా వాళ్ళే ఉన్నారు. ఇన్పుట్ తీసుకు 80% పైగా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇది వాస్తవము. ఛాలెంజ్ చేసి మనం డిబేట్ కూర్చుందాం. ఎవరు ఏ చెరువు మీద ఏ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు మేము లెక్కలతో సహా చూపిస్తాం. అదే నేను చెప్తున్నా, వాళ్ళకి మాకు ఉన్న తేడా. కవిత గారు ఆనాడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తీరు గురించి మాట్లాడాం, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము ఎవరి మీద ఒక కించెత్తు మాట అనలే. మా గౌరవం అది, మా సంస్కారం అది. మహిళల పట్ల బీఆర్ఎస్ నాయకులు, వారి కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరు కనీసం ఆలోచన చేసి ఇది తప్పు అనలేని పరిస్థితిలో ఉంటే ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం పట్ల ప్రజలకు ఏ రకమైన నమ్మకం ఉంటుంది? ఏ విలువలతో మీరు ముందుకు పోతున్న సమాజంలో ఒక మహిళల పట్ల ఆ రకంగా వాళ్ళు ట్వీట్లు పెడతా ఉంటే ఎట్లా ఏ రకంగా మనం ఆహ్వానిస్తాము? ఇవాళ మీరు ఒక సమాజంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష, మాట్లాడే తీరు, నేను అధ్యక్ష బాధ్యత తీసుకున్నది కూడా చెప్పా. ఈ రాష్ట్రంలో భాష పడిపోయింది ఎప్పటి నుంచి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. ఒక ముఖ్యమంత్రి వాడిన భాష ఏ రకంగా ఉంటుందో యావత్ దేశ ప్రజలు ముఖ్యలేసుకునే పరిస్థితి కదా. అరే ఆనాడు నాకు బ్రహ్మానంద రెడ్డి గారు లేదా సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక చిన్న R&B గెస్ట్ హౌస్ నిర్మాణంలో 6,000 రూపాయల తేడా వస్తే దాని మీద వావిలాల కృష్ణ కొంచెం తీవ్ర పదజాలంతో మాట్లాడితే ముఖ్యమంత్రి సీట్లో నుంచి వచ్చి వావిలాల గోపాలకృష్ణ సీట్లో కూర్చొని ఆ లెక్కలు తెప్పించి వివరణ ఇచ్చినట్టు సందర్భం. ప్రజాస్వామ్యంలో ఆ విలువలు నువ్వు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటువి, మహిళలు లేకుండా. ఇంకోటి, అసలు మహిళలకి వారు నిజంగా కూడా గౌరవం ఇస్తున్నారంటే వాళ్ళకి కొత్త ఏముంది? మొదటి మంత్రిలో ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వలేదంటే పాపిస్తే ముఖ్యమంత్రి. ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలే. వాళ్ళు ఇంకా మహిళ పట్ల వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? ఇలా మహిళ పట్ల వాళ్ళు గౌరవిస్తలేరంటే ఇంకా ప్రజలు మమ్మల్ని అడుగుతారేమో వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక మహిళనికి అవకాశం ఇవ్వలేదని. ఎలా ఒక పద్మశాలి కులానికి చెందినట్టు ఒక మంత్రి కష్టపడి ఆవిడ చరిత్ర తెలుసుకోవాలి, చిన్నతనం నుంచి కూడా మూమెంట్లు ఉన్నటువంటి మహిళ, ఒక వెనుకబడే తరగతిలో పుట్టినట్టు మహిళ, ఉద్యమాలు చేసి ఎమ్మెల్యేగా అయ్యి అలా మంత్రిగా ఉన్న తీరు, ఆ మంత్రి మీద ఒక మహిళని చూడకుండా, ఒక బీసీ అని చూడకుండా మీరు విచ్చలవిడిగా పోస్టులు పెడతా ఉంటే పద్మశాలి యొక్క హృదయం ఎంత ఘోషించుంటుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో మేము ఏకమైతే మీ పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. మేము కన్నెర్ర చేస్తే ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల మీద మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి సోషల్ మీడియా దాడి ఈ వర్గాలకి నిజంగా కన్నెర్ర చేస్తే మీ స్థానం ఎక్కడని అడుగుతా ఉన్నా. పద్మశాలులు ఇవాళ వాళ్ళ మనసుకు బాధ కలిగి ఉండదా మీరు పెట్టిన పోస్టుల వల్ల? ఆ పద్మశాలే కదా ఇవాళ మీ బీఆర్ఎస్ భవనానికి వచ్చి మీ కనువిప్పి చేసే విధంగా శాంతి ధర్నా చేద్దాం అనుకున్నారు. అరే మీరు పోస్టులు పెడితే కూడా కనీసం ఇప్పటి వరకు అసలు తప్పు ఎవరు చేశారు, ఏం చేశారు? ఒకవేళ మా పార్టీ వారు చేసి ఉంటే, ఇలా కేటీఆర్ స్థానంలో నేను ఉంటే ఎస్ మా పార్టీ వారికి చేసి ఉంటే నేను క్షమాపణ అడుగుతానని చెప్పేవాడిని. అది మేము మహిళలకు ఇచ్చే గౌరవం, మా సంస్కారం అది. మీరు ఈ రకంగా వెనుకబడి తరగతి చెందినటువంటి మహిళ మంత్రిగా ఎదిగితే ఆవిడ ఈ రకమైన పోస్టులు పెడితే మీరు రాజకీయంగా విమర్శ చేయండి, మేము స్వీకరిస్తాం. ఆ విమర్శలు కూడా సరైన భాషను వాడండి, మేము స్వీకరిస్తాం. మా తప్పులు ఉంటే ప్రతిపక్ష నాయకుడి మేము మళ్ళీ అడుగుతున్నాం మీ ద్వారా, ప్రతిపక్ష నాయుడు ఎక్కడ పడుకున్నాడు? 39 స్థానాలు ఇచ్చి గౌరవించింది ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని.
ప్రతిపక్ష పాత్ర వహించమని. మీరు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారా? ఎక్కడున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు? వర్షాలు పడి విపరీతమైనటువంటి విపత్తు వస్తే కనీసం వచ్చి హైదరాబాద్ నగరానికో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది కేసీఆర్ గారిది. ప్రజలు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను కూడా అపాసం చేసే విధంగా మీరు మీ వ్యవహారం ఉంది. ఇంతవరకు బయటకు వచ్చి కనీసం ప్రతిపక్ష విధులు నిర్వహించిన పరిస్థితిలో ఉన్నారు.